పరమాత్మకు, పరమాత్మ స్వరూపమైన మీ అందరికీ నా నమస్కృతులు. మనం విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామంలో ఇప్పటి వరకు మనం 8 శ్లోకాలు చదువుకున్నాము. ఒక్కొక్క నామము వేదపరమైనటువంటి నామాలు అనమాట. ఇవి ఒక్క నామము ఒక్కొక్క మహామంత్రం అనమాట. చదువుకుంటే ఒక్క నామం తీసుకుని చదువుకుంటే అలా చదువుకుంటూ మనం ఎంతైనా చెప్పుకోవచ్చు ఒక్కొక్క నామం గురించి. కానీ మనం ఏంటంటే ఇప్పుడు క్లుప్తంగా మనకు అర్థమైతే సరిపోతుంది. ఒక నామం గురించి మనం తెలుసుకొని దాన్ని పారాయణం చేస్తే, లేకపోతే తప కింద కానీ ఆ నామాన్ని తీసుకుని తెప్పిస్తే మీకు అన్మోఖమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మనం ఒక్కొక్క నామాన్ని తీసుకొని క్లుప్తంగా చదువుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంటి ప్రయత్నాల్లోనే మనం 8 శ్లోకాలు మనం చదువుకున్నాము, 73 నామాలు చదువుకున్నాము. 9వ శ్లోకం ఏంటంటే ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ అనేటువంటిది 9వ శ్లోకం అనమాట. దీంట్లో 11 నామాలు ఉన్నాయి. దీంట్లోనూ అవి ఏంటంటే ఈశ్వర, విక్రమి, ధన్వి, మేధావి, విక్రమ, క్రమ, అనుత్తమ, దురాదర్శ, కృతజ్ఞ, కృతి, ఆత్మవాన్ అనేటువంటి 11 నామాలు మీకు దీంట్లో ఉన్నాయన్నమాట. ఈ నామాలని మనం చదువుకున్నాం, ఒక్కొక్కటి తీసి చదువుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే ఈశ్వర అంటే సర్వశక్తివంతుడు అన్నటువంటి అర్థం చెప్పుకోవచ్చు. సింపుల్ గా చెప్పుకోవాలంటే లేదా సర్వశాసకుడు, సర్వాన్ని శాసించేటువంటి వాడు ఈశ్వరుడు అనమాట. ఇంతకు ముందు మధుసూదన అనేటువంటి ఒక నామం మనం చదువుకున్నాం. అంటే ఇంద్రియాలను వశముందుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు మధుసూదనుడు అని మనం చెప్పుకున్నాం. ఇంద్రియాల యొక్క గుణం ఏంటి అనమాట? ఇంద్రియాల యొక్క గుణం ఏంటి? మనకు కనిపించేటువంటి విశ్వంలో ఉన్నటువంటి విషయ అవగాహన తీసుకొని వాటి మీద కోరికలని పెంచుకుంటాం అనేటువంటిది కుట్టుకొని దానివల్ల సుఖాన్ని అనుభవిద్దాము అనేటువంటి లక్షణాలు కలిగినటువంటిది ఇంద్రియాలు. అంటే విషయలోలత్వం కలిగి ఉంటుంది అనమాట. ఆ విషయలోలత్వాన్ని కలిగింపబడేటువంటి శక్తివంతమైనటువంటిది ఏదయ్యా అంటే ఏ నామం అయ్యా అంటే ఈశ్వర అంటుంటున్నాం. పరమాత్మ యొక్క శక్తి ఎలాంటిదయ్యా అంటే ఈ నామం మీద చదువుకునేటప్పుడు ఇంద్రియాల యొక్క విషయలోలత్వాన్ని జయింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ శక్తివంతుడినే మనం ఈశ్వర అని అంటున్నాము. ఇంతకు ముందు నామాల్లో మనం చదువుకున్నాం. పరమేశ్వరుడు పరమాత్మ ఎక్కడ ఉంటాడా అంటే మన హృదయంలో సూక్ష్మ రూపంలో, మన వడ్డ గింజలో, బియ్యపు గింజలో ఉండేటువంటి ఆ మనం ఎంత ఉంటుందో అంతకన్నా సూక్ష్మమైనటువంటి రూపంలో హృదయంలో దాగి ఉన్నటువంటి ఇంద్రియాలను దాగి ఉన్నవాడు పరమేశ్వరుడు అని చెప్పి మనం చదువుకున్నాం. అంత సూక్ష్మ రూపంలో మనలో ఉండేటువంటి వాడు ఒక్కడే మన ఇంట్లో మనలో ఉన్నాడు అనమాట. మనలో ఉండేటువంటి ఇంద్రియాలని శాసించేవాడు ఆయనే. శాసించటము అంటే ఏంటనమాట? వాటన్నింటినీ తన అధీనంలో ఉంచుకునేటువంటి వాడు కూడా ఆయనే. మనం చదువుకున్నాం ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత అధీనంలో ఉంటుంది అని చెప్పి. అంటే ఏంటనమాట? మనలో ఉండేటువంటి ఇంద్రియాల్లో ఆ దేవతలందరినీ కూడా ఆయన అధీనంలో ఉంచుకున్నాడు ఉన్నటువంటి అర్థం. లేదంటే ఈ దేవతలందరూ కూడా ఆయన అధీనంలో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం ఈశ్వర అనేటువంటి నామంతో మనం పిలవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆ ఈశ్వరుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి అని చెప్పి ఇక్కడ ఈ నామానికి అర్థం అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఈశ్వర అనేటువంటి నామంతో మనం జగాన్నంతటినీ ఆక్రమించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, పరమేశ్వరుడు మన పరమాత్మ ఎవరైతే ఉన్నారో, జగత్తులో ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఆయన్నే మనం ఈశ్వర అని మనం అనవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈశ్వర అనేటువంటి నామానికి ఇంకొక అర్థాలు కూడా ఏంటి చెప్పుకోవచ్చు అంటే విష్ణు సహస్రనామం చదువుకునేటప్పుడు 36వ నామం చదువుకున్నాం. అక్కడ కూడా ఈశ్వర అనేటువంటి నామం ఒకటి వచ్చింది. అక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ఈశ్వర అనేటువంటి నామానికి అర్థం మామూలు అర్థంలో మనం చెప్పుకునేటప్పుడు ఆయన సమర్థుడు, రాజు, యజమాని, భర్త, నియమించేటువంటి వాడు, తర్వాత ఈశ్వరుడు, శివుడు అనేటువంటి అనేక నామాలు మనం ఇలా చెప్పుకున్నాం అనమాట. అప్పుడు మనం చదువుకునేటప్పుడు సహస్రనామాలు మనం చదువుకునేటప్పుడు కొన్ని నామాలు ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీట్ అయినటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చెప్పారు అని మనం విచారించినట్టయితే ఆ సందర్భానుసారంగా ఆ నామం అక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆ నామాన్ని మళ్ళీ చెప్పారు అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి అనమాట? సకల ఇంద్రియాలన్నింటినీ కూడా తన వశపరుచుకునేటువంటి వాడు ఈశ్వర అనేటువంటి నామంతో మనకి ఇక్కడ చెప్పారు. సృష్టి స్థితి కారకుడైనటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి నామంతో, పరమేశ్వరుడే ఈశ్వరుడు అనేటువంటి నామం
పరమేశ్వరుడు మోక్షానికి అధిపతి, మోక్ష పదానికి అధిపతి అని చెప్పి మనం చదువుకున్నాం. ఆయన సర్వశక్తివంతుడు అనేటువంటి అని కూడా మనం చెప్పుకున్నాం. మనం భగవంతుడు అనేటువంటి నామాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఆయన సకల గుణాతీతుడు, త్రిగుణాలకు అతీతుడు, సర్వశక్తివంతుడు, అతనికి ఏ రూపం లేదు, నామరహితుడు అని ఇలా మన అనేక రకాలైనటువంటి నా చెప్పుకుంటూ వస్తూ అటువంటి గుణములు కలిగినటువంటి వాడే పరమేశ్వరుడు, పరమాత్మ లేదా భగవంతుడు అని మనం చెప్పుకున్నాం అనమాట. అంటే మళ్ళీ ఇక్కడ మనకు అర్థం అవడానికి పరమాత్మ భగవంతుడు అనేటువంటి రెండు ఒకటిగానే చెప్తున్నాను. ఇప్పుడు పరమాత్మ అనే దానికి మళ్ళీ వేరే అర్థం ఉంటుంది. అవి సందర్భానుసారంగా మనం తెలుసుకుందాం అనమాట. పరమాత్మ భగవంతుడు అంటే భగములు కలిగినటువంటి వాడు భగవంతుడు అనేటువంటి అర్థం అనమాట. అది ఇక్కడ మనం ప్రస్తుతానికి అదే నామంతో ఆ లక్షణాలతో మనం ఉన్నవాడు కనుక చెప్పుకుంటున్నాం కనుక పరమాత్మ, పరబ్రహ్మ, పరమ భగవంతుడు ఇలాంటి నామాలన్నీ ఇవన్నీ కూడా దాదాపు ఒకటే అర్థాన్ని మనకు సూచిస్తాయి కనుక మనం సామాన్య భాషలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలాంటి ఆ నామాన్ని ఏదో ఒక నామం మనం ఉపయోగించుకుంటూ సందర్భానుసారంగా ఉపయోగించుకుందాం అనమాట. ఏ లోకంలో అయినా కానీ ఆయన సృష్టించినటువంటి ఏ లోకంలో అయినా కానీ ఆయనే సృష్టించినాడు కనుక ఈ లోకాలన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి. అంతేకాదు మనం ఆయన నిత్య సత్యుడు, సృష్టి స్థితికారకుడు అనమాట. ఆయన జన్మ మృత్యులు అనేటువంటి ఆయనకు లేవు కాబట్టి ఆయన్నే పరమేశ్వరుడు అని మనం అంటున్నాము అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. శుద్ధ సత్వగుణం కలిగినటువంటి వాడు ఆయన అని చెప్పుకోవచ్చు. మనం సృష్టి జరిగేటప్పుడు నిరాకారుడైనటువంటి పరమాత్మ స్వరూపం నుంచి ఒక అవ్యక్తమైనటువంటి రూపం బయటకు వచ్చింది. ఆ అవ్యక్త రూపాన్ని మనం ప్రకృతి అని చెప్పుకున్నాం. మనం ఆ ప్రకృతిని మనం మాయ అని అంటాం అనమాట. అంటే ఆ మాయకు కూడా దాదాపు భగవద్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా దానికే ఉంటాయి అని చెప్పి కూడా ఇదివరకు మనం బిగినింగ్లో మనం చదువుకున్నాం. ఇలాంటి మాయని ఈ జగత్తంతా కూడా ఎవరి చేత సృష్టింపబడ్డాయి అంటే ఆ మాయ చేత సృష్టింపబడింది అని చెప్తారు. మాయ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అవునా అనేటువంటి అవునా కాదా అనేటువంటిది భావన కల్పించేటువంటిది మాయ అనమాట. ఈ మాయను తొలగించుకున్నప్పుడు మాత్రమే ఈ మాయా గుణాన్ని మనం తొలగించుకుంటేనే మన పరమాత్మ స్వరూపాన్ని మనం చూడగలుగుతాము అని చెప్పి మోక్ష మార్గాలు దాంట్లో అది ఒక లక్షణం అనమాట. ఈ మాయను ఎలా జయించాలి దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ మనం చదువుకున్నాం. దాంట్లో ఒకటి ఏంటంటే సత్పురుషుల యొక్క సాంగత్యం. ఏమంటే సత్పురుషుల సాంగత్యం మనకి అంటే ఏంటండి అంటే మనం భక్తి అనేటువంటిది ప్రధానంగా తీసుకున్నట్టయితే ఆ భక్తి వస్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజ్జనుడు అని చెప్పవచ్చు. అలా కాకుండా ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు సజ్జనుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ పరమాత్మ యొక్క ముఖ్యంగా పరమాత్మ యొక్క లక్షణాలు పరమాత్మ గురించి వివరిస్తూ పరమాత్మ యొక్క లక్షణాల గురించి మనం చెప్తూ పరమాత్మ యొక్క కథనం మనకు చెప్తూ వాళ్ళని మనం తరింపజేయడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళని సజ్జనుడు అని మనం అవుతాం. అటువంటి మహాపురుషులు, అటువంటి వాళ్ళు యోగులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, అవధూతలు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైతే సజ్జనులు వాళ్ళందరినీ కూడా మనం సజ్జనులు అంటాం అన్నమాట. వాళ్ళతోటి మన సాంగత్యాన్ని పెంచుకున్నట్టయితే అంటే వాళ్ళతోటి మన కనెక్షన్ పెంచుకున్నట్టయితే మనకి వాళ్ళ నోటి గుండా ఏదైనా ఒక మాట మనకి కొంచెం గొప్ప మనకి అలవడేదానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే పురాణ కాలక్షేపం చెప్తుంటాం. అవధూతులు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, తపస్సులు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. కానీ వాళ్ళ నోటి నిండా వచ్చినటువంటి మాట మాత్రం అమోఘంగా పనిచేస్తుంది. కనుక అమోఘమైన తనకి ఎవరైతే వీళ్ళు నిజంగా భగవంతుని మోక్ష మార్గాన్ని కోరుకుంటున్నారు అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అప్పుడప్పుడు కొన్ని మంచి మాటలు మనకు చెప్తూ ఉంటారు. ఈ మొత్తం మనకి పరమాత్మను చేరుకునే మార్గాలు మనకి చెప్తూ ఉంటారు. పరమాత్మ యొక్క లక్షణాలు వివరిస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది పురాణ కాలక్షేపాలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రసంగికులు ఏం చేస్తూ ఉంటారనమాట, పరమాత్మ యొక్క పుస్తకాలు కానీ అంటే పరమాత్మ అంటే పురాణాలు వాటిల్లో ఉండేటువంటి సారాన్ని మనకి వినిపిస్తూ ఉంటారనమాట. వినిపించి దానిలో ఉండేటువంటి ధర్మ సూక్ష్మాలను మనకు తెలియజేసి మనకు మోక్ష మార్గాన్ని ఎలా పొందాలి అనేటువంటి వివరణ వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని ఫాలో అవుతుంటే మనం వాళ్ళ మనకేమవుతుంది అనమాట, కొంతకాలానికి ఈ మాయ నుంచి మనం విముక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తుంది అనమాట. కానీ అక్కడ ఉన్నసేపు ఏంటంటే మనకి ఆహా పరమాత్మ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మనకి ఆ సజ్జన సాంగత్యంలో కూర్చున్నంతసేపు అనిపిస్తుంది. మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేసాం అనుకోండి, అపరాణ పురుష సజ్జన సాంగత్యం నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మామూలు అవుతూ ఉంటాం. కానీ నార్మల్ ప్రపంచంలోకి వచ్చినప్పటికీ ఏమవుతుంది అనమాట,
మన రొటీన్ వర్క్లో ఉన్నప్పుడు రొటీన్ వర్క్లోకి వచ్చేస్తాం కనుక అప్పుడు మనం మళ్ళీ మాయా ప్రపంచం మాయకి అంటుకుపోతూ ఉంటాం. మనం మాయకి అంటుకుపోవటంలో లక్షణం ఏంటంటే అక్కడ విషయవాంఛలకు మళ్ళీ ప్రాపంచిక విషయవాంఛలకు లోను అవుతుంటాం. ఈ విషయవాంఛలకు లోను కాక ఎవరైతే తామరాకు మీద నీటి బుట్టలాగా ఉంటూ జీవనాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళే మోక్షప్రదులు, మోక్ష కామికులు అవుతారు అని మనం చెప్పవచ్చు అనమాట. ఈ మాయ పరమేశ్వరుని దగ్గర ఉంటుందన్నమాట. ఆయనలోనే ఉండి ఆయనలో నుంచి బయటకు వచ్చింది కదా ఆయన నుంచి. కానీ ఈ మాయ అనేటువంటిది ఏంటిది? జీవుల్ని భ్రమింపజేస్తోంది కానీ పరమాత్మను భ్రమింపజేయటం లేదు. కనుక ఆయన పరమాత్మ అనేటువంటి ఆయనలోనే ఉన్నా కానీ ఆయన ఏమి చేయలేకపోతుంది చేయదు మాయ. కనుక మాయకు అతీతుడైనటువంటి వాడు ఈ పరమాత్మ. ఉదాహరణకి ఒక స్నేక్ తీసుకున్నాం, పాము తీసుకున్నాం. ఈ పాములో విషం ఉంటుంది అని మనం చెప్పుకున్నాను. ఆ పాములో విషం ఉంది కానీ పామునేం చేయదు అది. ఆ విషయం పాము కాటేసిన వాడిని చేస్తుంది అది. అలాగే మాయ కూడా పరమాత్మలో ఉన్నా కానీ ఆయన ఏమి చేయదనమాట. కనుక పరమాత్మ అనేటువంటి వాడు మాయకి అతీతుడైనటువంటి వాడుగా చెప్పవచ్చును. అందుకే పరమాత్మ యొక్క పంచకృత్యాలు ఆయన చేసేటువంటి పని సృష్టి, స్థితి లయము, తిరోధానము, అనుగ్రహము అనేటువంటి 5 కూడా పరమాత్మ యొక్క పంచకృత్యాలు అంటే ఆయన చేసేటువంటి పనులు అని చెప్పి మనం చెప్పుకున్నాం. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపంలో చేస్తుంటాడు కనుక ఆయన్ని ఆ టైంలో బ్రహ్మగా మనం చెప్పొచ్చు అనమాట. వీళ్ళనే పంచబ్రహ్మలు అని ఉంటారనమాట. నాలుగో అయినటువంటి శిరోధానము అనేటువంటి ఆయన నా ఈశ్వరుడు అనేటువంటి పిలువబడతాడు అనమాట. కల్పాంతంలో ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే జీవులందరినీ కూడా, ఈ సృష్టి అంతటినీ కూడా తనలో మళ్ళీ తిరిగి తనలో కలిపేసుకుంటూ ఉంటాడు అనమాట. దాన్ని తిరోధానం అని ఉంటాం మనం. అంతేకాకుండా ఈ తిరోధానం అంటే సంపూర్ణంగా నాశనం చేయటం అనమాట. అణువులలో కూడా ప్రకృతిలో లయం చేయటం, మళ్ళీ సృష్టి ప్రారంభించాలనుకున్నప్పుడు మాయతో సహా అన్నింటినీ కూడా సృష్టి చేసేటువంటి లక్షణాలు. ఇలా ఉన్నటువంటి బుద్ధి, ఇంద్రియాలు వీటన్నీ కూడా తన అధీనంలోనే ఉంచుకుంటాడు కనుక ఆయన్ని మనం ఈశ్వర అని మనం చెప్పవచ్చు అనమాట. అంటే ఏంటనమాట, ఆ టైంలో మళ్ళీ సృష్టి చేసినప్పుడు జీవులన్నింటినీ కూడా కర్మల అనుసారంగా వాళ్ళ కర్మలను బట్టి ఫలితాలు ఇచ్చి ఆ ఫలితాల్లో జీవులు అనుభవించేటట్టుగా చేసి మళ్ళీ సృష్టి చేస్తానికి ఆయన ఉపక్రమించుతాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సర్వసాక్షి ఆయనే, సర్వజీవ పోషకుడు కూడా ఆయనే. కనుక ఇటువంటి ఆయన్ని అంటే ఇక్కడ ఎవరి సంకల్పం కూడా వ్యర్థం కాకుండా వెంటనే ఫలిస్తుంటుందో ఆయన ఈశ్వరుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈయన మాయతో కూడినటువంటి ఎవరు శ్రీమన్నారాయణుడు ఆయన పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈశ్వరుడు, ఆయనే శ్రీమన్నారాయణుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది క్లుప్తంగా ఈశ్వర అనేటువంటి నామం గురించి అనమాట. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీరామార్పణమస్తు. ఓం శాంతి శాంతి. స్వస్తి.